హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం వీక్లీ కాంటెస్ట్ నెంబర్ 499 సెకండ్ క్వశ్చన్ అనమాట. సార్ట్ వోవెల్స్ బై ఫ్రీక్వెన్సీ. ఓకే, ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది మనకు స్ట్రింగ్ అనేది ఇస్తాడు. మనం అందులో ఓన్లీ ఓవెల్స్ మాత్రమే కౌంట్ చేస్తాం అనమాట. ఓవెల్స్ ఎటు ఉన్నాయి? 3 ఈస్ ఉన్నాయి, అలాగే ఒక ఓ ఉంది. ఓకే, ఈ ఈక్వల్ టు 3, ఓ ఈక్వల్ టు 1. మనం సేమ్ అదే పొజిషన్స్లోని చూడండి, ఈ వాల్యూ హై ఉంది. సో మనం ఫస్ట్ ఈస్ అనే ప్లేస్ చేసుకుంటాం అనమాట. చూడండి, ఈస్ ప్లేస్ చేసుకున్నాం. ఇంకో ఓవెల్ ఎక్కడ ఉంది? ఓ ఇక్కడ ఉంది. సో ఓ ప్లేస్ కూడా ఈ స్టోర్ చేసుకుంటాం. టోటల్ ఈస్ అయిపోయాక తర్వాత నెక్స్ట్ స్మాలర్ ఎలిమెంట్ అనేది ప్లేస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్మాల్ ఏముంది? ఓ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. సో ఈ లాస్ట్న ఓ ప్లేస్ చేసుకున్నాడు అనమాట. ఓకే, డిసెండింగ్ ఆర్డర్లోకి సార్ట్ చేసుకోవాలి ఇవి. డన్, క్లియర్ కదా? క్లియర్ చేసుకొని అదే డిసెండింగ్ ఆర్డర్ సార్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వాల్యూ ప్లేస్ చేసేయాలి ఓవెల్స్ ఉన్న ప్లేస్లో లైన్గా. ఓకే, ఇనీషియల్గా నేను డిఫాల్ట్ డిక్ట్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకుంటా. డిఫాల్ట్ డిక్ట్. ఓకే, సారీ, ఫ్రమ్ కదా ఇక్కడ. డన్. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్ డి అనేది తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు డిక్లేర్ చేసుకో. డిఫాల్ట్ డిక్ట్తో డిక్లేర్ చేసుకున్నావా? ఇప్పుడు మనకి వాల్యూ ఏంటి రావాలి? ఇంటీజర్ కదా. సో ఇంటీజర్ ఇవ్వి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు మనకి స్ట్రింగ్లో ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ చేసుకుంటారా. నేను ఫర్ ఎక్స్లో పెట్టుకున్నాను, ఒక్కొక్క వాల్యూ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఓవెల్స్ కాదో చెక్ చేయాలి కదా. ఫస్ట్ ఓవెల్స్ అనేవి ఒక అరే తీసుకో. ఏ ఈ యు. ఓకే, ఇఫ్ ఎక్స్ ఇన్ ఓవెల్స్. గైస్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ లిస్ట్ రూపంలో తీసుకోవాల్సిన ఛాన్స్ కాదు, మనకి స్ట్రింగ్లో కూడా తీసుకోవచ్చు. ఓన్లీ అంటారు ఏఈఐఓయు అని. ఎలా అంటే చూడండి, ఏఈఐఓయు ఇలా కూడా తీసుకోవచ్చు సింపుల్గా. అంటే ఇక్కడ కాంప్లెక్స్గా రాసాను కదా, అదనమాట. ఓకే, ఒకవేళ ఓవెల్స్లో ఉంటే వాల్యూ అనేది, అప్పుడు ఏం చేయాలి? ఆ సెట్టైన్ వాల్యూకి ఫ్రీక్వెన్సీ అనేది +1 ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ వరకు ఏమైంది? ఓవెల్స్ వచ్చినాయి, దాని ఫ్రీక్వెన్సీస్ అంటే ఇవి వచ్చినాయి అనమాట. ఈ ఈక్వల్ టు 3, ఓ ఈక్వల్ టు 1 అని. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని సార్ట్ చేయాలి. ఓకే, సార్ట్ చేసే ముందు ఐటమ్స్ అనే పేరుతో ఫస్ట్ దీన్ని లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చిన వాల్యూస్ని. ఎందుకంటే ఇవి టపుల్స్ రూపంలో, కీ వాల్యూస్ రూపంలో ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? డి డాట్ ఐటమ్స్, ఆ కీ వాల్యూ పేర్స్ని 2 డైమెన్షనల్ లిస్ట్లో స్టోర్ చేసుకున్నాను నేను. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు వాటిని సార్ట్ చేసుకోవాలి. ఓకే, ఎలా సార్ట్ చేసుకోవాలి? బేస్లోను మన కీ అనేది పైన ఉంటుంది, వాల్యూ అనేది దానికి కింద ఉంటుంది. పై వాల్యూలో కీస్ ఓ ఉంటుంది, కింద దాంట్లో 3, 1 ఉంటుంది. సార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కీ ఈక్వల్ టు లాంబ్డా ఫంక్షన్ వాడాలన్నమాట. ఇక్కడ లాంబ్డా ఎక్స్ దేని బేస్ చేసుకొని? సెకండ్ రోని బేస్ చేసుకొని. సెకండ్ రో అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీలు ఉంటాయి, 3, 1 అనే ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫస్ట్ రోలో ఈ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, సెకండ్ రోని బేస్ చేసుకొని. ఓకే, క్లియర్. ఇక్కడ ఇప్పుడు మనకి ఏ ఆర్డర్లోని? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లోనా? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ముందు అన్నాడు అంటే డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకుంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వెయిట్, రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకుంటాం. క్లియర్ కదా? ఇప్పుడు సార్టెడ్ ఓవెల్స్ అనే పేరుతో ఒక లిస్ట్ క్రియేట్ చేసుకో. ఈ లిస్ట్లో ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి ఈస్ ఉన్నాయి, ఈ ఈక్వల్ టు 3 అని. ఈ లిస్ట్లో ఏం చేద్దామంటే 3 ఈస్ ప్లేస్ చేసుకో. ఎన్ని ఈస్ ఉంటే అన్ని. తర్వాత ఓస్ ఎన్ని? ఒక ఓ ఉంది కాబట్టి ఒక ఓ పెట్టుకో. ఓకే, తర్వాత ఈ ఒక్కొక్క దానికి ఒక పాయింటర్ పెట్టుకొని మూవ్ చేసుకుంటూ వెళ్ళు ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు. ఓకేనా?
ఇది అంతే, ప్రస్తుతం కమెంట్ చేద్దాం ఇది. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అని ప్లేస్ చేసుకోవాలి. ఫర్ క్యారెక్టర్ ఉంది, ఫ్రీక్వెన్సీ అంతే కదా, ఐటమ్స్లో ఫ్రీక్వెన్సీ ఇన్ ఐటమ్స్ అనే లిస్ట్లో. స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ, ఐటమ్స్ అనే లిస్ట్లో. ఓకే, ఇప్పుడు సార్టెడ్ వోవెల్స్లోనికి ఏం ప్లేస్ చేసుకోవాలి అంటే, డాట్ ఎక్స్టెండ్ మెథడ్ ఎప్పుడైతే వాడతామో అది ఏం చేస్తుందంటే లిస్ట్ని జాయిన్ చేస్తుంది. ఓకే, లిస్ట్ని ఇంకో లిస్ట్లో పెట్టదు. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎన్ని ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో అన్ని క్యారెక్టర్స్ కావాలని ఒక లిస్ట్ తయారు చేద్దాం అనమాట. ఇది లిస్ట్, ఇలా బ్రాకెట్స్ పెరుగుకున్నాడు ఉంటే ఆ లిస్ట్ని ఉన్న లిస్ట్కి ఎక్స్టెండ్ చేస్తుంది. ఎపెండ్ అంటే ఏంటి, ఈ సార్టెడ్ ఓవెల్స్లోకి ఇంకో నెస్టెడ్ లిస్ట్లో ఫామ్ అవుతుంది. ఎక్స్టెండ్ ఎప్పుడైతే వాడతామో దీనికి జాయిన్ చేస్తుంది. ఓకేనా, జాయిన్ చేసాం. ఇప్పుడు ఈ సెట్ అని ఇదన్నీ ఫామ్ అయింది. తర్వాత పాయింటర్ పి అని ఒక పాయింటర్ తీసుకొని దాన్ని 0కి ఇనిషియలైజ్ చేసుకో. ఓకే, ఇప్పుడు రిజల్ట్ అనేది ఇంకొక ఎంటీ స్ట్రింగ్ అనేది తీసుకో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ స్ట్రింగ్ ట్రావర్స్ చేసుకో. ఇప్పుడు ఒకవేళ ఎక్స్ అనేది ఓవెల్స్లో ఉంటే, ఇప్పుడు ఎక్స్ ఇన్ ఓవెల్స్లో ఉంటే ఏం చేయాలి, ఈ సెట్ సార్టెడ్ వాల్యూస్లో ఉన్నవన్నీ అది ప్లేస్ చేసుకో. సార్టెడ్ ఓవెల్స్, ఈ పాయింట్ అనేది ఒకటి మూవ్ చేసుకుంటూ వెళ్ళు, ప్లేస్ చేసుకొని వాల్యూ అనేది సార్టెడ్ ఓవెల్స్ ఆఫ్ పి. ఓకే, ఏంటిది, ఇది ఏం చేయాలి, వాల్యూని రిజల్ట్లోకి అపెండ్ చేసేయాలి. అంతేనా, రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు సార్టెడ్ ఓవెల్స్. క్లియర్ కదా. తర్వాత ఏం చేయాలి, పీ పాయింటర్ అంటే ఈ పాయింటర్ మూవ్ చేయాలి ఈ దగ్గర నుంచి ఈ నెక్స్ట్ టీకి. ఓకే, అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అది ఓవెల్ కాదు అంటే ఏం చేయాలి, ఏం చేయాల్సిన లేదు, ఆ ఉన్న వాల్యూనే అపెండ్ చేసాయి. రిజల్ట్ వచ్చాక ఏం రిటర్న్ చేయాలి, రిజల్ట్ రిటర్న్ చేస్తాం. ఓకే, ఇదంతా ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమే, ఇందులో లాజిక్స్ ఏ ఉండవు. సబ్మిట్ చేస్తాను ఒకసారి, కరెక్టా రాంగ్ చూద్దాం. ఓకే గాయస్, డైలీ ఇలా కోడింగ్ కంటెంట్ కోసం ఛానల్ కూడా ఫాలో చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్, థ్యాంక్ యూ.